ప్రసాద్ గారు జగన్ 2.0 మీరు చూడబోతున్నారు. ఈ అక్రమ కేసులు పెడుతున్నటువంటి అధికారులు కానీ ఎవరిని వదిలిపెట్టనని చెప్తున్నారు. ఈ 2.0లో ఇప్పుడు ఇది కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా గెలవడం కాదు, బలం ఉన్నా లేకపోయినా సున్నా అయినా, ఇంతకుముందు చెప్పారు కదా, నెల్లూరు అయితే 0, తిరుపతి అయితే 1 అయినా సరే పదవులు కొట్టేస్తున్నారు. అంటే ఈ 2.0లో జగన్ 2.0లో ఇవి కూడా చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా? విలువలు, విశ్వసనీయత అండ్ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇస్తే ఎలా ఉంటుందో ప్రజలకు పరిచయం చేశాడు అతను. ఏం సాధించారు? నా తాడిపత్రిని వదిలేసాం, మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఎస్, చూసారా, మేము తాడిపత్రిని వదిలేసాం అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వదిలినా వదలకపోయినా అది చరిత్ర సార్. మీకు అర్థమైందా? ఎవరు నేను కాదు, నాగార్జున ఎవడు ఈజ్ అ స్ట్రాంగ్ లాయలిస్ట్ ఫర్ వైఎస్ఆర్సీపీ, హ్యాపన్ టు బి అధికార ప్రతినిధి. గర్వంగా ఎలా చెప్పాడు, మా ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఎవడు చెప్పగలరా? దమ్ముందట ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరుగుతుందా అంటే ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇవ్వడానికి ఒక ముఖ్యమంత్రి చిత్తశుద్ధి చాటుకున్నాడు. అక్కడ ఏమీ లేని దగ్గర ఇంగిలాకలు ఎగిరెగిరి పెడుతూ చేస్తున్నది ఈ జుజుబీ వేషాలన్నిటికీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటారా? అంటే ఈ రోజు నాటిన విత్తనం రేపు మొక్క అవుదా? మొక్క అయితే మానవత తర్వాత జగన్మోహన్ రెడ్డి మొక్కలు నరికాడని చెప్తూ ఉంటారు కదా, తొక్క తీసి చేతికిస్తాడు. మొక్కే వంగది మోంగనే వంగదా అంటే బాహుబలి సినిమా తాడి చెట్టునే ఉంచి ఎగిరినది ఉదంతం చూపిస్తాడు. జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే చాలా డేంజర్. 2.0 ఎవరో కాదు, అలాగ బీటెక్ రేవేన్ ఉంటాడు. మా కృష్ణారెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మాండంగా చెప్పాడు, ఈ జన్మకు నాకు ఆ భయం పోదనేది. ఇప్పటికీ భయంతో చేస్తున్న ఈ దాష్టికమే. ఇందాక నాగార్జున యాదవ్ ఇంకో 6 నెలల్లో ఓపిక పట్టొచ్చు అది ఇది అని. నాగార్జున యాదవ్ విత్ మై ప్రైమరీ ఎక్స్పీరియన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు ఐల్లో జరగవు, రాసుకో. అందుకే ధైర్యంగా ఉండు. గతంలో కూడా పెట్టలేదు కదా ఆయన, ఎప్పుడు పెట్టాడు. ఆయన నిమ్మగడ్డ రమేష్ ఉన్నారు కదా, ఎందుకు పెట్టలేదు అప్పుడు కూడా? నిమ్మగడ్డ రమేష్ కాకపోతే వాళ్ళ తాతగారు ఉన్నా సరే ఇక్కడ ఒరిజినల్ గా ప్రజల దగ్గర విషయం లేదు. ప్రజానాయకుడు ప్రజల సమక్షంలో తేల్చుకునే విషయాలు కొన్ని ఉంటాయి. అంచేత మీరు ఈ లెక్కల్లో 49లో 48, 1 తిరుపతి, నెల్లూరులో 54, 54 ఉన్నా అధికారం ప్రజలు ఇవ్వకపోయినా అధికారం తీసుకోవడానికి వాళ్ళ దగ్గర గజకర్ణ గోకర్ణ విద్యలు ఉన్నాయి. ప్రజలు అధికారం ఇస్తేనే నేను ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు తిరిగి పంచుతానన్న నినాదంతో వచ్చిన ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి. గమనించుకోండి, తేడా అదే, ఎంతకన్నా ఇంకేం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆవిష్కరిస్తారు. ఇవి మీకు నచ్చితే నాకు ఓటేయండి అన్నాడు. నచ్చలేదో నచ్చిందో ప్రజలైతే ఓటేయలేదు ఆయనకి ఉన్నాడు. ఈసారి ఏం నచ్చలేదో చెప్పమని ప్రజలను అడుగుతాడు. ఇప్పుడు బాబు వీళ్ళతో అస్సలు కావట్లేదు బాబు, నువ్వే దిక్కనే పరిస్థితి వీళ్ళు డ్రైవ్ చేస్తారు ఆయన్ని. సో ఇక్కడ వాస్తవానికి 2.0లో వెళ్ళారా గ్రౌండ్ లెవెల్? నేను వెళ్ళాను సార్. మీరు మొన్న ఆ రోజు అంత మాట అన్నారు చూడండి, ముష్టివాల్ దగ్గర కమిషనర్ దగ్గర నేను ఖచ్చితంగా హోబీలో వెళ్ళాను. నేను కడప వెళ్ళాను, 48 మంది సర్పంచులను కలిసి వచ్చాను. నేను వాస్తవానికి దగ్గరగా ఎలా ఉన్నారో వాస్తవానికి దూరంగా ఎలా ఉన్నారో బిచ్చగాళ్ళ దగ్గర వసూలు అథెంటికేషన్ సిగ్గు లేకుండా వసూలు చేస్తున్నారు. చాలా అసహ్యంగా దయనీయంగా అనిపించింది నాకు. అసలు నాకైతే వాళ్ళే ముష్టి అడుక్కుంటున్నాడు కాబట్టి జేబులో పోయి ఈ 10 రూపాయల బదులు 20 రూపాయలు వేసాను. నాకిన్న మొమ్మట లేకుండా చెప్తున్నాను. నేను ఫ్యామిలీతో వెళ్ళాను, అది కూడా చెప్తున్నాను. మీరు మాట్లాడారు అక్కడ? మాడాను. వాళ్ళ సార్ ఒకటి జీవితంలో నా వల్ల ఇంకేమీ కాదని ఒక దయనీయమైన స్థితిలో ఉన్న ఒక ముష్టావిని చూసిన తర్వాత కూడా ఈవిడ దగ్గర కూడా వీళ్ళు వదలట్లేదా అని మించి బాధిస్తుంది. అంతకన్నా ఇంకెళ్ళి మీరు అంటే ఇక దీంట్లో సారాంశం ఏంటంటే ముష్టి వాళ్ళనే వదలని వాళ్ళు కార్పొరేటర్లను వదులుతారా? పాయింట్ చెప్పారా? ముష్టి వాళ్ళనే వదలని వాళ్ళు ఎంపీ సీట్లను వదులుతారా? ముష్టి వాళ్ళనే వదలని వాళ్ళు జడ్పీటీసీలను వదులుతారా? ముష్టి వాళ్ళనే వదలని వాళ్ళు మేయర్లను వదులుతారా? ఎందుకంటే శాశ్వతంగా ముష్టి యుద్ధం వేరు, మీరు ముష్టి యుద్ధంతో దయించిపోవాల్సింది. ఓకే, ముష్టి యుద్ధం అంటే వేరు, అది వేరే ఉంది, కొట్టుకోవడం. కానీ మనకు ప్రజల్లో చర్చనీయాంశం ముష్టి వాళ్ళ దగ్గర అడుక్కున్న యుద్ధం అని మాత్రం తెలియదు కదా. రైట్. అంచేత ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిద్దామన్న నేపథ్యంలో తిలోదకాలు వదిలేస్తేనే అది దాన్ని కూటమి కడతారు. ఎందుకంటే తిలోదకాలు వదిలేద్దామన్న నేపథ్యం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిలో 2.0 ఉండదు, 2 ఉండదు, 1 ఉండదు. ఎందుకంటే తిలోదకాలు వదిలే నేపథ్యం అంత కాదు, అవదు కూడా. అది పుట్టుకతో వచ్చినవి, పుడకలతోనే పోవు. ఎందుకు పోవు అంటే రాజశేఖర రెడ్డి గారి అంశం. అది రాజశేఖర రెడ్డి గారి అంశంలో ఏంటంటే మాట ఇచ్చాడా మడం తెప్పడు. ఏంటని ఇవాళ నీకు ఎలక్షన్స్ సుహృద్భావ వాతావరణంలో ఈ విధంగా ప్రజాస్వామ్యంలో నెలకొల్పడానికి చేయాలి అంటే నువ్వు భయపడి నామినేషన్ అయిపోతే ఎవరికి కావాలి? రైట్. నిజంగా మమ్మల్ని నామినేషన్ వేయలేదని భయం పెట్టకథలు చెప్పుకుని ఈ తపేలశానలోడు మరి ఈ పాటి 1, 2 బ్లింగ్ మనం ఎలా గెలగలిగారు? పోనీ ఇప్పుడు మీ గవర్నెన్స్ ఇందాక నారాయణ యాదవ్ చెప్పాడు కదా, ఎన్ని అంటే 32 పెడితే 53 పెడితే 32 గెలిచారు. 10 పెట్టడానికి దిక్కుద్యమనం లేదు. 10లో తిరువురులో దాన్ని ఏమంటారు కోరం లేదని చెప్పి మూడోసారి మమా అనిపించే జుజుబీ రాజకీయాలు చేస్తుంటే దీని ప్రజాస్వామ్య పరిరక్షణ అంటారా ఏమంటారు? మీరే చెప్పండి ఒకసారి. మీరు ఇలాంటి దగ్గర
విశ్వసనీయత విలువలు ఉన్నవాడిని తీసుకొచ్చి నక్కకి నాగలోకం కొన్న కంపారిజన్ చెప్పడం అనేసి విశ్వసనీయత ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి వీళ్ళతో కంపేర్ చేస్తే అంటే ఇట్లా ఎన్నికలు ఈ రకంగానే జరుగుతాయనేటటువంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చేస్తూ ఉంటే రేపు ఆ విషవృక్షం అనేది రేపు ప్రభుత్వం మారినా కూడా అదే కంటిన్యూ అవుతుందని భయం అంతే. సార్ ఒక మాట చెప్తున్నాను, ఏ మొక్కలైనప్పుడు గంజాయి వృక్షమే మహావృక్షం అంటారు. గంజాయి వృక్షానికి పేరలుగా ఒక వృక్షం తయారైంది అనుకోండి, ఆ వృక్షం మొదట్లో అయింది, దాని అవుట్కమ్ ఉండదు. మీరు చిన్నప్పుడు మామిడికి ట్యాంక్ వేస్తారు మీ తాత, అది ఎప్పుడు మీ పిల్లలు తినడానికి వేస్తాడు ఆయన, మీరు కూడా తినరు, ఆయన కూడా తినడు. దాని అర్థం ఏంటంటే మునిమనవులు తిరిగి వంశాలను పునరుద్ధరించే కార్యక్రమానికి, అందుకే ఇవాళ గుడి బడి అన్న కార్యక్రమం ఎప్పుడైతే ఆయన తెలవలేపాడో, గుళ్ళు చూడండి తిరుమల వెళ్ళకపోయినా ఇక్కడ నేను గర్వంగా సగర్వంగా హైదరాబాద్లో గుడి చూసుకుని రాగలను స్వామివారి సన్నిధి. అలా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ కట్టాడు ఆయనకే తెలుసు, ఏ డబ్బులు ఆల్ నోటెంట్లు చెప్పించాడు. లెక్కర డబ్బులు వచ్చాయని ఇవాళ గౌరవ హోంమంత్రి గారు ఆవిడే చెప్పింది, లెక్కర డబ్బులు వచ్చాయి అందుకే మీకు అమ్మ కూడా ఇస్తున్నాడు అని గర్వంగా చెప్తున్నాడు. ఎక్కడికి సంపద సృష్టించేది ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అనుకుందారా, ప్రతి దాంట్లో ప్రజల భాగస్వామ్యులు. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ ఏమీ పెట్టాడు, గుడి బడి అన్న దగ్గర బడి పిల్లలకి పట్టెడు అన్నం పెడితే విజన్ 2020 కాదురా బాయ్, 20 ఏళ్ళు వచ్చేసరికల్లా వాడు స్వయం ప్రతిపత్తి వీళ్ళు బికమైన ఓన్ ఎంటర్ప్రెన్యూర్. ఈవెన్ ఆడు వ్యవసాయం చేసినాడు, దాంట్లో వినూత్నంగా చేస్తాడు. ఈవెన్ రిక్షా తొక్కిన ఓ స్ట్రాటజికల్ మైండ్తో వర్క్ చేస్తాడు. అలాంటివి ఎవరండి, దెర్ ఆర్ పీపుల్ బోర్న్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ. అలా టార్చ్ బ్యారర్ల గురించి ఆలోచించాలి కానీ ఎవడో వచ్చాడు ఈడో పనికిమాలిన పని చేసాడు కదా, ఇది శాశ్వతంగా మనం కూడా దాన్ని నేర్చుకుని చేయాలంటే నేను మీరు నేర్చుకోవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిరంతరం ప్రజల కోసం పరితపించే వ్యక్తి చచ్చినా నేర్చుకోండి, ఆలోచించుకోమనండి. అవును నేను